Hi friends, welcome to Sankalp Study Success Lectures and Government Schemes low. Next important one, farmer producer organizations. Okay, so this one is very important scheme. ఎలాంటి ఇది సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఏమి కాదు, బట్ ఫార్మర్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయాలన్న ఉద్దేశంతో ఓకేనా గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ అనమాట. ఓకే, సో ఈ స్కీమ్లో పర్టికులర్గా ఏంటంటే గవర్నమెంట్ అనుకుంటుంది ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఇన్కమ్ని 2022 కల్లా డబులింగ్ చేయాలి. ఓకే, అదే అనమాట. సో ఇట్ ఈస్ ఎ వాలంటరీ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కంట్రోల్డ్ బై దర్ ఫార్మర్ మెంబర్స్ ఓన్లీ. ఓకేనా, ఫార్మర్స్ ఇందులో ఒక కొంతమంది మెంబర్స్ కలిసి ఫార్మర్స్ కలిసి ఈ గ్రూప్ని ఫామ్ చేసుకుంటారనమాట. ఓకే, సో సీ దిస్ వన్ ఈస్ ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. వీటి యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళని ఎలా ప్రమోట్ ఎలా చేస్తారు అంటే కనుక 10,000 FPOs వుడ్ బి ఫార్మ్డ్ ఇన్ 5 years పీరియడ్ ఫ్రమ్ 2019 to 2024. ఓకేనా, 2019 to 2024 కల్లా ఎన్ని పెట్టాలనుకుంటున్నారు? 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఫామ్ చేయాలని అనుకుంటుంది గవర్నమెంట్. ఓకేనా, సో హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ టు ద ఈచ్ FPO వుడ్ బి కంటిన్యూడ్ ఫర్ 5 years ఉంటుంది వాళ్ళకి సపోర్ట్ అనేది. అది అంటే ఇప్పుడు అది స్థాపించిన రోజు నుంచి నెక్స్ట్ 5 years వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. విల్ కంటిన్యూ టిల్ 2027 to 28. ఓకే, అండ్ సో దీని కారణంగా మనకి ఎవరు బెనిఫిట్ పొందుతారు? SMM, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ హూ డు నాట్ హ్యావ్ ఎకనామిక్ స్ట్రెంత్ టు అప్లై ద ప్రొడక్షన్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ మార్కెటింగ్ ఇంక్లూడింగ్ వాల్యూ ఎడిషన్. సో కొంతమంది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఏంటంటే కనుక టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేసుకోలేరు, అంత ఇన్వెస్ట్మెంట్ దాని మీద చేయలేరు అనమాట. అలాంటి వాళ్ళకి ఈ పర్టికులర్ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అగైన్ దిస్ వన్ ఇస్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్, నాట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ వెల్ఫేర్. సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేరే కదా. సో అందులో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో దీనిని మనకి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే కనుక స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సల్టెంట్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ దిస్ పర్టికులర్ సెకండ్ పాయింట్. ఓకే, FPO స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే కనుక NABARD ఎలాగో గుర్తుంటుంది, స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం అండ్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDC అండ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఆల్సో స్టేట్స్ వాళ్ళ యొక్క నామినేట్ చేయొచ్చు అనమాట. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీని స్టేట్స్ నామినేట్ చేయొచ్చు. ఓకే, ఎవరితో కన్సల్ట్ చేసి? డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళతో కన్సల్ట్ చేసి స్టేట్ నామినేట్ చేయొచ్చు ఏదైనా ఒక ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీని అపార్ట్ ఫ్రమ్ దిస్. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా ఈ అప్రోచ్ అంతా కూడా మనకి క్లస్టర్డ్ బేస్ మీద ఉంటుంది. క్లస్టర్డ్ బేస్ అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకే, స్టేట్ లెవెల్లో ఇలా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి ఒక ఏదైనా ఒక దాన్ని ఫామ్ చేయడాన్ని క్లస్టర్ అని అంటారు. ఓకేనా, క్లస్టర్ అని అంటారు. సో ఎట్ క్లస్టర్ లెవెల్, స్టేట్ లెవెల్ మనకి క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్లో మనకి కన్సిస్టింగ్ ఆఫ్ స్పెషలిస్ట్ పర్సన్స్ అండ్ విల్ సర్వ్ ఎస్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్లో ఉంటారనమాట. ఓకేనా, ఈ ఫార్మర్ ఫుడ్ ప్రొడ్యూషన్ ఆర్గనైజేషన్ ప్రమోషన్స్లో ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని వెంటనే సాల్వ్ చేయడానికి మనకి స్పెషలిస్ట్ పర్సన్స్ ఈ క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉంటారు. ఓకే, నా మీకు ఇంతకు చెప్పాను, గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఈ FPOస్ని వాలంటరీ ఆర్గనైజేషన్ అంటే వాలంటరీ బేస్లో క్రియేట్ చేసుకుంటారు. రైట్, వాట్ ఆర్ FPOs? ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ దోస్ ఆర్ కంట్రోల్డ్ బై ద ఫార్మర్ మెంబర్స్. ఓకేనా, ఫార్మర్స్ మెంబర్సే కంట్రోల్ చేస్తారు దీన్ని, హూ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ది సెట్టింగ్ ఆఫ్ ద ఫార్మర్ ప్రొడ్యూషన్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో దీస్ ఆర్ FPOs అన్నవి దిస్ ఈజ్ ఓపెన్ టు ఆల్. This is open to all persons who are able to use their services and willing to accept the responsibilities of the membership. ఇక్కడ మళ్ళీ ఎలాంటి డిస్క్రిమినేషన్ అంటే ఇక్కడ ఎలాంటి వివక్షత లేదు. అంటే కేవలం మేల్ ఫార్మర్స్ మాత్రమే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఫామ్ చేయాలి, ఫీమేల్ ఫామ్ చేయకూడదు, అలాంటి డిస్క్రిమినేషన్ ఏం లేదు. దెర్ ఇస్ నో జెండర్ డిస్క్రిమినేషన్, దెర్ ఇస్ నో సోషల్, రేసియల్, పొలిటికల్, రిలీజియస్ ఎలాంటి డిస్క్రిమినేషను లేదు. దిస్ ఈజ్ ఓపెన్ టు ఆల్ పర్సన్స్ అమ్మ. ఓకే, ఎవరైతే ఈ రెస్పాన్సిబిలిటీస్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు ఓపెన్గా ఉంటాయి. దట్ మీన్స్ దే కెన్ ఓపెన్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఈ పర్టికులర్ FPOs మనకి బాగా గుజరాత్ రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోండి.
ఓకే, గుజరాత్ కానీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఓకే, అండ్ సమ్ అదర్ స్టేట్స్లోని బాగా ఉందన్నమాట. ఓకేనా, ఎఫ్పిఓస్ని బాగా హ్యాండిల్ చేస్తున్నారు. సో దీని కారణంగా ఫార్మర్స్ కూడా హై రిటర్న్స్ వస్తున్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాజస్థాన్లో పాలీ డిస్ట్రిక్ట్ ఉంది. ఓకేనా, ఈ పాలీ అనే డిస్ట్రిక్ట్ ఐ థింక్ ఏదో మూవీలో వచ్చింది, రైట్? సో రాజస్థాన్లో పాలీ అనే డిస్ట్రిక్ట్లోని ట్రైబల్ ఉమెన్ అంతా కలిసి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ని కాన్స్టిట్యూట్ చేశారు, రైట్? A tribal women in Pali district of Rajasthan, they formed a farmer producer company. Okay, and they getting higher prices for their clustered apple. Okay na, custard apple ki వాళ్ళకి చాలా ప్రైజెస్ వచ్చాయి. సో అందుకే అన్నాను, ఈ ఎఫ్పిఓస్ని ఫామ్ చేయడానికి ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదమ్మా. ఉమెన్ కెన్ ఫామ్ అండ్ మెన్ ఆల్సో కెన్ ఫామ్. ఓకే, సో అందరికీ బెనిఫిట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్లో మనకి ఎలాగా అంటే ఎంతమంది మెంబర్స్ ఉండాలి అన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ప్లెయిన్ ఏరియాస్ అనుకోండి 300 మెంబర్స్ కలిపి ఎఫ్పిఓస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. దట్ ఈస్ ద మినిమం నెంబర్ అట్ 300. అండ్ నార్త్ ఈస్టర్న్ ప్లేస్లో కానీ లేదా హిల్లీ రీజియన్స్ ఉంటాయి కదా, హిల్లీ టెరైన్స్ ఉంటాయి కదా, అక్కడ 100 మంది కలిపి ఒక ఎఫ్పిఓని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఎఫ్పిఓ విల్ బీ 300 ఇన్ ప్లెయిన్ ఏరియాస్ అండ్ 100 ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అండ్ హిల్లీ ఏరియాస్. అట్లీస్ట్ 15% ఆఫ్ ద టార్గెటెడ్ ఎఫ్పిఓస్ వుడ్ బీ ఇన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో ఉండాలి. 15% ఎఫ్పిఓస్ ఎక్కడ ఉండాలి మనకి? ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్లో ఉండాలి, విత్ అట్లీస్ట్ 1 ఎఫ్పిఓ ఇన్ ఈచ్ బ్లాక్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. ఓకేనా, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో కొన్ని డిస్ట్రిక్ట్స్ని మెయిన్గా ఫోకస్ చేస్తారనమాట. వెనుకబడిన డిస్ట్రిక్ట్స్ని ముందంజకి తీసుకురావడం కోసం వాటి మీద మెయిన్గా ఫోకస్ చేస్తారు. వాటిని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని అంటారు. సో దానిలో ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్క ఎఫ్పిఓ అయినా ఉండాలి అని చెప్పేసి అంటున్నారనమాట. ఓకే, అండ్ దీనిలో క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అప్ టు 2 crore ఆఫ్ ద ప్రాజెక్ట్ లోన్ పర్ ఎఫ్పిఓ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక 100 మంది కలిసి ఒక ఎఫ్పిఓని ఫామ్ చేసుకున్నారంటే వాళ్ళకి 2 crore ప్రాజెక్ట్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ క్రెడిట్ గ్యారంటీ ఫండ్స్ దట్ విల్ బీ క్రెడిటెడ్ బై ఎవరు క్రెడిట్ చేస్తారు? నాబార్డ్ అండ్ ఎన్సిడిసి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎన్సిడిసి ఇస్ నథింగ్ బట్ వాట్? నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ నాబార్డ్, వీళ్ళిద్దరూ కలిసి. ఓకేనా, హౌ మచ్ అమౌంట్ విల్ బీ క్రెడిటెడ్? 2 crore ఆఫ్ ద ప్రాజెక్ట్ లోన్ పర్ ఎఫ్పిఓ. ఓకే, and the main important point, this particular farmer producer organization comes under which scheme అంటే 1 district 1 product అనే క్లస్టర్ కింద దీన్ని ప్రమోట్ చేస్తారన్నమా. దిస్ విల్ బి ప్రమోటెడ్ అండర్ 1 district 1 product. ఈ పర్టికులర్ బోల్డ్ చేసిన పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. క్లస్టర్ టు ప్రమోట్ ది స్పెషలైజేషన్ అండ్ బెటర్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ బై ద ఎఫ్పిఓస్. అండర్స్టాండ్? సో ఈ ఎఫ్పిఓ అనేది అండర్ అంటే దేని కింద ప్రమోట్ అవుతుంది మనకి? 1 district 1 product కింద మనకి ప్రమోట్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇదేంటి సోషల్ సెక్యూరిటీ స్కీమో లేకపోతే ఇంకేంటో కాదు, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి we are the largest country, right? India is the second largest country in the world, right? సో అలాంటిది మన దేశంలో 10,000 ఎఫ్పిఓ సరిపోతాయి అంటారా? 10,000 ఎఫ్పిఓస్ ఈజ్ ఇనఫ్ ఫర్ దిస్. మన ఎంత మనం చేంజ్ అవుతున్నప్పటికీ వ్యవసాయ ఆధారిత అంటే వ్యవసాయం మీద ఆధారపడే వ్యక్తుల యొక్క పర్సన్స్ యొక్క రేట్ అనేది తగ్గడం లేదు, రైట్? సో అది అలాగే కాన్స్టెంట్గా ఉంది. సో ఇంతమంది వ్యవసాయ ఆధారిత పీపుల్ మన దేశంలో ఉండేటప్పుడు ఈజ్ ఇట్ సఫిషియంట్ ఫర్ 10,000 ఎఫ్పిఓస్? నో. ఓకే, అండ్ ఐ థింక్ మోర్ దాన్ 1 lakh ఉండాలి. మోర్ దాన్ 1 lakh ఉంటే అప్పుడు ఫార్మర్స్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. అప్పుడు అందరూ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఆర్ గెట్ బెనిఫిటెడ్. ఓకే, అప్పుడు ఎకనామిక్ స్ట్రెంగ్త్ వాళ్ళకి బాగా పెరుగుతుంది, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కూడా ఎక్కువగా యూజ్ చేయగలుగుతారు, అంటే హైయెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటారు, మోడర్నైజేషన్ ఉంటుంది వ్యవసాయంలోని. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ లెట్ us హోప్ 2024 కల్లా అట్లీస్ట్ 10,000 గవర్నమెంట్ అనుకున్నది ఫామ్ చేసిన ఇనఫ్.
ఓకే, అలా కూడా చేసినా బాగుంటుంది. ఇప్పటికి 2021కి ఐ థింక్ లెస్ దాన్ 5,000 ఉన్నాయి, 5,000 దాకా ఉన్నాయి FPOs. ఓకే, 2024 కల్లా 10,000 అయినా కూడా గుడ్, వెల్ అండ్ గుడ్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Sankalp Study Success for more videos.